ఎగ్జిట్ పోల్స్ గురించి ఆ రోజునే మాట్లాడుకున్నాం. ఇంకా జనం పోలింగ్ బూత్ల్లో ఉండగానే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసేస్తున్నారు. ఎగ్జిట్ పోల్ అంటే టోటల్గా పోలింగ్ పూర్తయ్యాక ఆ పర్సంటేజీ, ఆ చిట్ట చివరిలో ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎందుకు మళ్ళీ ఆ తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్నారు, అదంతా లెక్క కట్టి కొంత లేటుగా చేయొచ్చు కదా, కానీ వీళ్ళు చేసేస్తారు. అంటే మధ్యాహ్నం దాకా ఓట్లు వేసిన వాళ్ళని బేస్ చేసుకుని చేసేస్తే దానివల్లనే ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అవుతున్నాయి అన్నట్టు చెప్పుకున్నాం. అయితే ఒకరోజు గ్యాప్ ఇచ్చి నిన్న మరికొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినాయి. అందులో రెండు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలతను ప్రకటించినాయి. ఎన్నికల్లో బీజేపీకి 51, ఆమ్ ఆద్మీ పార్టీకి 19 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. 2019లో ఎన్డీఏ కూటమి 350 దాటుతుందని ఆ రోజున వాళ్ళు అంచనా వేసినప్పుడు ఎవరు నమ్మలేదు, నిజంగానే జరిగింది. అట్లాగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దాదాపుగా 350 సీట్లు దాటుతుందని చెప్పి అప్పట్లో చెప్పినప్పుడు ఫస్ట్లో 2015 టైంలో ఎవరు నమ్మలేదు, అదే జరిగింది. ఇప్పుడు ఆ సంస్థ 51 బీజేపీకి, ఆమ్ ఆద్మీకి 19 సీట్లు ప్రకటించింది. అదే సందర్భంలో 45 నుంచి 50 సీట్లు ఆమ్ ఆద్మీకి, 15 నుంచి 20 సీట్లు కాంగ్రెస్కి సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 15 నుంచి 20, బీజేపీకి 45 నుంచి 55 సీట్లు అన్నటువంటిది యాక్సిస్ మై ఇండియా. రెండు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపునే అసెస్ చేస్తున్నాయి.